మొగుడు కష్టాల్లో ఉంటే తాలిబుట్ చల్లగా ఉండాలని ఇంట్లో కూర్చొని పూజలు వ్రతాలు చేసుకుని దేవుడికి మొక్కాలి కానీ మీరేంటే అది వదిలేసి ఇలా రోడ్డుకి కరుస్తున్నారు. ఆ రైతు కుక్కలు జై అమరావతి అని అరుస్తున్నారు. వాళ్ళ బలం పెరగక ముందు మనం ఏదైనా చెయ్యాలన్నా. మీ ఆడవాళ్ళకి డబ్బు పిచ్చే. మీ మగనాగడుకులో తగ డబ్బు వచ్చేస్తాను భూములు ఇచ్చారు. ఇప్పుడు మీరేమో వాళ్ళిచ్చా ఇచ్చినా పర్లేదు, మా డబ్బు మాకు కావాలంటున్నారు. ఏం పెళ్ళాలే మీరు. వాళ్ళేం పిక్తారన్న బొంగులోది. నాకు జాబ్ వచ్చింది, అది మీకు చెప్పేద్దామనే వచ్చాను. జాబా? అవునమ్మా, జీతం తక్కువైనా జనం తక్కువ ఉన్న దేశానికి వెళ్తున్నా. మళ్ళీ ఎప్పుడొస్తానో తెలియదు. నిజమా? అవును నాన్నగారు, వీసా కూడా వచ్చింది. 4 డేస్లో ప్రయాణం. బీరువాలో పెట్టి లాక్ చేయి. ఈరోజు ఒక అమ్మాయి ఉద్యోగం బదిలి ఉద్యమంలో చేరింది. తన భవిష్యత్తు కన్నా ప్రజల భవిష్యత్తే ముఖ్యమనుకుంది. తనకి ఒక్క అంగుళం భూమి లేకపోయినా నా రాష్ట్రం అనుకొని మాతో అడుగులు వేసింది. మరి నువ్వు ఈ రోజు నుంచి నీ చదువు తెలివితేటలు ఊరికి ఉద్యమానికి ఉపయోగపడాలి. ఆ తరువాతే పరాయి దేశానికి. జీతం కాదు, జనం ముఖ్యం. ఏంటి నిలబడే ఉన్నావు? కుర్చీ లేదమ్మా. కుర్చీ లేదా? ఉండు. ఎక్స్క్యూజ్ మీ. ఉద్యమం చేసే వాళ్ళందరూ అటువైపు కూర్చోవాలి. మిమ్మల్ని నేను మాట్లాడుతుంది మీతోని. వినిపించట్లా? నచ్చానా? నచ్చడం ఏంటి? ఉద్యోగం వదిలి ఉద్యమంలో చేరావు, ఇప్పుడు ఉద్యమం వదిలి నా వెంట పడుతున్నావు. బాయ్ ఫ్రెండ్ లేడా? మర్యాదగా మాట్లాడండి. ఏంటి నీకు మర్యాద ఇచ్చేది? నీ వల్లే మా నాన్న నన్ను ఉద్యమంలో కూర్చోమన్నాడు. అర్థమైంది, ఇష్టం లేకుండా వచ్చారన్నమాట. పాప అక్కడ పెద్ద మనిషి, ఎంతసేపటి నుంచి కుర్చీ లేకుండా నుంచునున్నారు? నీకు నాకన్నా ఆ పెద్ద మనిషి నచ్చేసాడా? ఏం మాట్లాడుతున్నారు? అమ్మాయిలంతే, ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకే పడతారు. ప్లీజ్ కరెక్ట్ కాదు, లేకపోతే. ఓ, లిప్ లాక్ ఇచ్చేవారా? ఏంటన్నా పరదా వేశారు? సీఎం వెళ్తున్నాడు కదా, ఉద్యమంలో కూర్చున్న వాళ్ళు ఎవరు ఆయన కనపడకుండా. కనపడితే తప్పేంటి? మా మొహాలు చూడటం ఆయనకి ఇష్టం ఉండదు బాబు. అలాగే ఈయనకి జనాలంటే చిరాకు అనుకుంటా. ఐ లవ్ యూ సార్. అన్నా, ఊరూరు శుభ్రాలు లేచాయి. ఉద్యమం ఊపందుకుంది. వందలాది జనం పోగొతున్నారు. ప్రజల్లో అమరావతికి మద్దతు బాగా పెరుగుతుంది. ముఖ్యంగా మనం కాన్వాయ్ వెళ్తుంటే ఆ రైతు కుక్కలు జై అమరావతి అని అరుస్తున్నారు. వాళ్ళ బలం పెరగక ముందు మనం ఏదైనా చెయ్యాలన్నా.
వాళ్ళనేం చేశారు? ఎక్కడుంచారు? దారి తప్పిన జనాల్ని లాఠీలతో కొల్లబొడిచి నా దారికి తెచ్చుకుంటున్నాను. నా వాళ్ళు నీ దారికి రారు. ఛా, అవునా? రప్పించడానికే వాళ్ళందరినీ లోపలేసి నిన్ను మాత్రం బయట వదిలేశాను. ఆ రోజు రాజధాని కోసం జనాలందరినీ కన్విన్స్ చేసావు కదా. ఇప్పుడు 3 రాజధానుల కోసం మళ్ళీ నువ్వే వాళ్ళని ఒప్పించి ఉద్యమం ఆపేయాలి. ఈ గొర్రెల మందికి నువ్వే కదా కాపలా కుక్కువే. మర్యాదగా మాట్లాడండి. మేడం గారు వచ్చారు రోయ్. అవునే, మొగుడు కష్టాల్లో ఉంటే తాలిబుట్ చల్లగా ఉండాలని ఇంట్లో కూర్చొని పూజలు వ్రతాలు చేసుకుని దేవుడికి మొక్కాలి కానీ మీరేంటే అది వదిలేసి ఇలా రోడ్డుకి కరుస్తున్నారు. మొగుడి కోసం అయితే ఇంట్లో కూర్చుని నోములు వ్రతాలు చేస్తారు. లోక కళ్యాణం కోసం అయితే ఇలా రోడ్డెక్కి నిలదీస్తారు. ఏంటది? లోక కళ్యాణమా? తొక్కేం కాదు. మీ ఆడవాళ్ళకి డబ్బు పిచ్చే. మీ మగనాగడుకులో తగ డబ్బు వచ్చేస్తాను భూములు ఇచ్చారు. ఇప్పుడు మీరేమో వాళ్ళు ఇచ్చినా పర్లేదు, మా డబ్బు మాకు కావాలంటున్నారు. ఏం పెళ్ళాలే మీరు. తప్పు కదా? తప్పమ్మా. ఒక్కసారి బయటకు వస్తారా? ఎందుకు రావాలి? ప్రశ్నించారుగా, సమాధానం చూపిస్తా, రండి. మన ఉద్యమం దేనికోసం? అమరావతి అంటే 5 కోట్ల మంది ఆత్మగౌరవం, తెలుగువారి ఆత్మస్థైర్యం. మనం వచ్చింది మన భర్తల కోసమా? విన్నావుగా, ఆనాడు స్వాతంత్ర పోరాటంలో కావలసిన వాళ్ళంతా కళ్ళ ముందే చచ్చిపోతున్నా వందే మాతరం అన్నారే తప్ప మా అమ్మ, మా అన్నయ్య, నా మొగుడు, నా పెళ్ళం, నా పిల్లలు అని ఎవ్వరూ అనలేదు. అదే మా స్ఫూర్తి. అయినా డబ్బుల కోసం బంధాలని, బంధుత్వాలని ఖద్దర్లకి తాకట్టు పెట్టే రకం మీర్రా. ఇందాకేమన్నావు? డబ్బుల కోసం, భూముల కోసమా? మా భూములు ఎక్కడికి వెళతాయి? ఇంచు కూడా ఎవ్వరూ తీసుకెళ్లలేదు. దేశ ప్రధాని సాక్షి, న్యాయ దేవత సాక్షి. ఏడాది కాకపోతే 4 ఏళ్లకైనా చదును చేస్తాం, పంటలు పండిస్తాం. రైతులవురా, రాళ్లని సైతం కొట్టిపడేస్తాం. అమరావతిని సాధించేదాకా మా పోరాట ఆపం, వెనక్కి తగ్గం, ఎన్ని కష్టాలైనా ఎదుర్కొంటాం. మా త్యాగానికి, మీ మోసానికి ఈ మట్టేరా సాక్ష్యం. రే, ఇదే మిమ్మల్ని పూర్తి చేస్తుంది. మట్టి కొట్టుకుపోతారు, నాశనమైపోతారు. ఒక ఆడది రోడ్డెక్కిందంటే మగాడి చేతకంతనం. ఇంతమంది ఆడవాళ్ళు రోడ్డెక్కారంటే మీ ప్రభుత్వం చేతకంతనం. శివమెత్తిన మహిళా రైతులు, స్త్రీ శక్తితో నిండిపోయిన అమరావతి ఉద్యమ శిబిరాలు, ఉద్యమానికి ఊపిరిపోస్తూ. ఈ ఏరియా గురించి నేను ఒక కథ విన్నాను. కొండ మీదున్న దుర్గమ్మ ముక్కు పుడకను కృష్ణానది నీరు తాకితే ప్రళయం వస్తుందని. నిజమా? అవును. మరి ఏ నది తాకకుండానే ప్రళయం వచ్చేసింది? ఎప్పుడొచ్చింది? ఆడది తలుపు చాటున నిలబడి మాట్లాడడం మీ తెలుగు ఇంటి సాంప్రదాయం. దాన్ని దాటి ఆడది కొంగు దోపుకొని రోడ్డు మీదకి రావడం ప్రళయం కాదా? హాలెం పిక్తారన్న బొంగులోది. ఆడది ప్రకృతి లాంటిది సార్, వాళ్ళని అండర్ ఎస్టిమేట్ చేయొద్దు. వడిలో పిల్లల్ని జోకొట్టే ఆడది ఇలా ఉద్యమాల్లో జై కొడితే ప్రళయం కాక మరేంటి?